నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. దసరా పండుగ రోజున కోల్కతాలో ఏ విధంగా దసరా జరుపుకుంటారో మనందరం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. బట్ దుర్గా విగ్రహాలకు సంబంధించి కాల్చిన మట్టి ఏదైతే ఉందో కొద్దిగా అనేది అక్కడ ఉన్నటువంటి వేసి గృహాల ఇంటి నుంచి తీసుకొస్తారు అనేది ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వస్తుంది. అది సంప్రదాయంగా కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి నిరసనగా అక్కడ ఉన్నటువంటి వేశ్యలు మా ఇంట్లో నుంచి మేము మట్టిని ఇవ్వము అని చెప్పేసి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారని మనకి ఇప్పుడు తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ప్రతి సంఘటనకు సంబంధించి లేదా జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిరసన అనేది వినూత్నంగా తెలపడం అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. బట్ కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ కి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే, అంటే కొద్ది నెలల్లోనే దసరా రాబోతోంది. సో కోల్కతాలో దసరా ఎంత వైభవంగా జరుపుకుంటారో మనందరికీ తెలుసు. కోల్కతాలో ఉన్నటువంటి వేశ్యలు ఎవరైతే ఉన్నారో పర్టికులర్ ఏరియాకి సంబంధించి వాళ్ళ ఇంటి నుంచి మట్టిని తీసుకొచ్చి విగ్రహ తయారీలో వాడతారు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. బట్ ఈ డాక్టర్ కి సంబంధించి నిరసన తెలియడానికి ఈ వేశ్యలందరూ కూడా మా ఇంటి నుంచి మేము మట్టిని ఇవ్వము, మా వృత్తి ఏదైతే ఉందో దాన్ని అంటే లైక్ సర్టిఫైడ్ చేసేలాగా చేస్తేనే ఇది మా డిమాండ్ అన్నట్టుగా వాళ్ళు చెబుతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? మనకి అసలు యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ కోల్కతాలో జరిగినందుకే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఢిల్లీలో కూడా జరిగింది కదా, ముంబైలోనూ జరిగింది, ఇప్పుడు కోల్కతా. ఈ ఏరియాలలో ఏంటంటే మన హైదరాబాద్ అన్న కొంచెం స్ట్రిక్ట్, కానీ అక్కడ వేశ్యలకి కూడా ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఎక్కడైనా శివారు ప్రాంతంలో వేశ్యలు ఉంటే అటువైపు అక్కడ వాళ్ళు ఉంటారు అని తెలుస్తుంది, అటువైపు అలా వెళ్తారు, వస్తారు, కొంచెం గుట్టుగా ఉంటారు. పోలీసులు వస్తే వెళ్ళి భయపడి దాక్కుంటారు. ఇక్కడ ఏంటంటే బేసికల్లీ కోల్కతాలో వేశ్య కనిపిస్తే కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్తారు. అంటే వాళ్ళని కొంచెం దేవుళ్ళలా చూస్తారు. మనకి సినిమాల్లో కూడా మనం చాలా చూసాం, దేవదాసీలు అంటాం, చూసావా? దేవదాసి అని ఒక అమ్మాయికి కొంచెం ఏజ్ రాగానే అనాథ అమ్మాయిని గుడికి అంకితం ఇచ్చేస్తారు. అంటే కొంతమంది స్తోమత లేనోళ్ళు, ఆమెను పెంచలేనోళ్ళు, ఏదో ఒకటి గుడికి అంకితం ఇస్తే ఆ ఊరి జమీందారు గారు వచ్చి ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి ఆవిడ్ని యూజ్ చేసుకొని డబ్బులు ఇస్తారు. అదే దైవ కార్యంలా భావిస్తారు వాళ్ళు. ఆమెను దేవదాసి అంటారు. అదే మనం నాని సినిమాలో మన సాయి పల్లవి క్యారెక్టర్ చూసాం. అట్లా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే. సో కానీ వాళ్ళు కేటాయించింది కేవలం దేవుడికి సంబంధించిన పనులు చేయడానికే కదా. బట్ వీళ్ళు ఈ రకంగా యూజ్ చేసుకుంటారు. అయినప్పటికీ ఆ వేషను గౌరవిస్తారు. అది సంతోషం. అంటే ఆమెను ఎంత వాడుకున్నప్పటికీ కూడా ఆమెను ఏదో పిచ్చి వస్తువులా చూడరు, లేకపోతే బయట ట్రీట్ చేసినట్టుగా చిపోవే నువ్వు అది నువ్వు ఇది అట్లా అనరు, గౌరవిస్తారు. రాజకార్యం చేసినోడే మళ్ళీ కాళ్ళకి దండం పెట్టేళ్తాడు, డబ్బులు అక్కడ పెట్టేసి. అలాంటివి ఉంటాయి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక వింత సంప్రదాయాలు ఏంటో చూస్తే అప్పుడప్పుడు ఏంటిది ఇలా ఉంటాయా అనిపిస్తుంది. కోల్కతాలో ప్రెసెంట్ ఏంటంటే అక్కడ వేశ్యాగృహాలు ఉన్నాయి. ప్రతి దసరాకి దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తారు కదా, ఆ తయారీకి కొంచెం మట్టి ఉపయోగిస్తారు. దాంట్లో వీళ్ళింటి నుంచి కొంచెం మట్టి తీసుకెళ్ళడం అదొక పుణ్యకార్యంలా చూస్తారు. ఎలా అంటే మనకి సమ్మక్క సారక్క ఈ జరిగినప్పుడు పుట్టమట్టి తీసుకెళ్తారు. నాగుపాము పుట్టలు ఏదైతే ఉంటాయో దాని మట్టి కొంచెం తీసుకెళ్లి పూజ చేసుకుంటారు, పుట్టమన్ను అని. అలాగే ఇక్కడ కూడా వేశ్య ఇంటి మన్ను తీసుకెళ్లి విగ్రహాల తయారీలో వాడతారు. ప్రతి ఏటా జరుగుద్ది ఇది. పైగా ఆ ఉత్సవాలన్నిట్లో నవరాత్రుల్లో వీళ్ళకంటూ ప్రత్యేక గౌరవం ఉంటది. బేసిక్ గా ఆ టైంలో వాళ్ళు కూడా ఆ 9 రోజులు ఎలాంటి రాజకార్యాలు చేయకుండా దేవుడికి అంకితం ఇస్తూ కొన్ని పూజలు పురస్కారాలు చేస్తారు. వాళ్ళకి బోల్డ్ అని కట్న కానుకలు కూడా వస్తాయి. ఈ రకంగా అంటే అంతకుముందు వేరే వృత్తిలో వాళ్ళు సంపాదించే కంటే ఎక్కువ ఈ భక్తి మార్గంలో వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ రేంజ్ లో సంపాదిస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే కోల్కతా అమ్మాయిని రేప్ చేశారు కదా, ఆ ఘటన అందరికి అబ్బా అనిపిస్తుంది. అంటే వాడు చేసిన తీరు తెన్ను అంతా నచ్చలే ఎవరికి. అండ్ అమ్మాయి పడ్డ నరక ఎంతైతే ఉంటుందో ఆటోప్సీ రిపోర్ట్ చెప్పింది. ఎన్ని గాయాలు ఉన్నాయి ఒంటి పైన, ఎంతగా కొట్టాడు, ఎంతగా హింసించాడు, అవన్నీ చూసి దేశమే రగిలిపోయింది. వేశ్యలు కూడా వీళ్ళకి అసలు వేశ్య వృత్తినే వీళ్ళ
వీళ్ళ వృత్తే వేష వృత్తి, వీళ్ళకే అనిపించింది ఇలా కూడా ఉంటారు అని. అంటే వీళ్ళు కూడా చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. మీకు ఆ గంగూబాయి కత్తివాడి సినిమా ఒక ఎగ్జాంపుల్. అవును. అందరూ ఒకలాగా ఉంటారు కదా, కొంతమంది క్రూరంగా కూడా ఉంటారు. అందరినీ ఎక్స్పీరియన్స్ చేసి చాలా తట్టుకొని ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, టైంకి మళ్ళీ దసరా వస్తుంది కదా, ఈసారి దసరాకి మా ఇంటి నుంచి మేము మట్టిని దుర్గామాతకి ఇవ్వం. ఇది వాళ్ళ నిరసన. ఎందుకంటే ఇన్ని పాపాలు జరుగుతున్నాయి ఇక్కడ, దేవుడు ఏం చేస్తున్నాడు అన్నట్టుగా వాళ్ళ బాధ, అంతే, అంతమించి ఏం లేదు. మేము ఇవ్వము అని అలిగారు. నెక్స్ట్ అలాగే దాంతోపాటు ఇంకో డిమాండ్, అయినా సరే ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు లేకపోతే ఉత్సవాలు జరగవు అని మీకు ఏమైనా సెంటిమెంట్ లాంటివి ఉంటే మా వృత్తిని మీరు గౌరవించండి, మాకంటూ ఒక సర్టిఫికేషన్ ఇవ్వండి, మా బతికేదో మేము బతుక్కుంటాం కదా. మాకు అంటే అప్పుడెప్పుడో మనం గంగూబాయి కత్తేవాడి సినిమా చూసాం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎలా పోరాడారో అలియా భట్ చెప్పింది క్లైమాక్స్ సీన్ లో. ఇప్పుడు ఆ సీన్ రియల్ గా ఇక్కడ రిపీట్ అయింది అనమాట. సో చూద్దాం, ఈసారి నన్ను అడిగితే వాళ్ళు మట్టిని ఇవ్వకపోతే పూజ సరిగ్గా జరగదని భక్తులు కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎంత చేసినా, ఎప్పుడు విగ్రహాలు తయారు చేసినా ఆ విగ్రహాల్లో ఆ మట్టి రాలేదంట, ఆ బొమ్మలో జీవం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ వేసే గృహాల నుంచి మట్టి తీసుకురావడం అనేది సంప్రదాయంగా కూడా ఎన్నో ఏళ్లుగా. అయితే ఇప్పుడు ఆ విగ్రహంలో జీవం లేదు, దాంట్లో దేవుడు రాడు, కేవలం ఇది మట్టి బొమ్మే, ఆ మన్ను ఇందులో పడితేనే ఆ బొమ్మకి జీవం వస్తే అమ్మవారి రూపంలో అది ఉంటది అనే నమ్మకం వీళ్ళకి కలిగింది. సో ఈసారి ఉత్సవాలు మాత్రం, అంటే నన్ను అడిగితే కోల్కతాలో ఈసారి దసరా కూడా బ్యాన్ చేయొచ్చు, ఎందుకంటే అలా రగిలిపోతున్నారు వాళ్ళు. వినాయక ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ జరిగే అవకాశం అయితే లేదు. అక్కడ కాళీమాత చాలా ఫేమస్, కలకత్తా కాళీ. అండ్ ఈసారి అయితే దసరా ఉత్సవాలని వాళ్ళు నిలిపివేశారు. మరి వేసలు ఈ రకంగా నిరసన తెలపడం, అక్కడ ఇలా అసలు చెప్పడానికి తలుచుకోవడానికి చాలా దారుణంగా ఉంది ఆ డాక్టర్ కి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్. సో మరి ఇంకెంతమంది ఇంకే విధంగా నిరసనలు తెలుపుతారు? సో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆ లేడీ డాక్టర్ కి ఏ విధంగా న్యాయం జరుగుతుందో రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.